ఇప్పుడు వెళ్ళిపోయిన చీకటి అంటే వదిలిపెట్టిన అపవిత్రాత్మలో శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బైబిల్ చెప్పింది అవి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోను, లూకా సువార్త 11వ అధ్యాయంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలు రాసున్నాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండునని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల స్పష్టంగా రాసుంది. లూకా 11లోను మత్తయి 12లోను 2 చోట్ల ఈ అంశం రాస్తుంది. దీని అర్థం ఏంటంటే పాపాన్ని మనం వదిలిపెట్టిన అది మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడిద్ది. ఎందుకంటే పాపము ఒక వ్యక్తితో పోల్చబడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది అని రాస్తుంది. మీరు చూడగలిగితే పాపాన్ని గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడాడు. 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ మీద దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అంటే దాంతో కలిసిపోతావురా బాబు, కలుసుకుంటావని. సత్క్రియ చేయకుండా, మనం చేయాల్సినవి చేయకుండా ఖాళీ పీలీగా ఉంటే పాపం ఎక్కడో కాదు, పక్క బజార్లోనో పక్క వీధిలోనో కాదు, నీ ఇంటి వాకిటి దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అంటే చాలా చేరువలోకి వచ్చిద్ది, చాలా దగ్గరలోకి వచ్చిద్ది అని. అంటే గడప దగ్గర కాచుకుంటుంది అని మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైంది? ఏంటిది కాచుకునేది? పామా పాపమా? పాపం అంటే తలుపు దగ్గరకు వచ్చిద్ది. అలాగే సంఖ్యాకాండంలో అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటాడు. పాపం పట్టుకోవటం ఏంటి? అదేమన్నా వ్యక్తే? కానీ వ్యక్తిని గురించి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. పాపం ఒక వ్యక్తి కాకపోయినా పాపమును మన లోపలికి జొప్పించేటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. అవి మనల్ని అపవిత్రతలోకి లాక్కెళ్తాయి. వాటికి సంధి ఇవ్వకూడదు, మనం మెలకువగా ఉండాలని బైబిల్ గ్రంథం అనేక చోట్ల ప్రస్తావించింది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్పాడు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళడానికి మన మాజీ ఫ్రెండ్స్ ఎవరు? మన పాత స్నేహితులు లేదా పాత అనుబంధాలు తలుపు తడతాయి. వాటికి సంధి ఇవ్వకూడదు. అన్న ఎప్పటిదాకా తడతాయి? నేను చెబుతున్నా, నువ్వు ఈ భూమి మీద నుంచి తీయబడ్డదాకా నీ తలుపు తడతానే ఉంటాయి. రెండవది, అవి తలుపు తడితే తీయటానికి సపోర్ట్ చేసే ఒక దరిద్రుడు మన దగ్గరే ఉన్నాడు. వాడే శరీరం గాడు. ఎవడాడు? శరీరం, మన శరీరం. కాబట్టి మనల్ని వదిలిపెట్టినటువంటి ఈ చీకటి వెళ్ళిపోయింది, ఇక మళ్ళా రాదు అని నువ్వు అనుకోవటానికి లేదు, ఏమరుపాటుగా ఉండటానికి లేదు. అది మళ్ళా వచ్చి మనల్ని తలుపు తట్టే అవకాశం ఉంది, లేదా మనం తలుపు తీసి పెట్టుంటే మళ్ళా జ్వరబడే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత సంధించబడతా ఉంటాం. ఫలానా విషయంలో నువ్వు మళ్ళా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు, పాపానికి సంధిస్తున్నావు, పాపాన్ని స్వాగతిస్తున్నావు, దెబ్బతింటావు, ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు బయటపడ్డావు, విడుదల పొందావు, మళ్ళా ఆ పాపం
నీ తలుపు తడుతుంది, దయచేసి దానికి మళ్ళా నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు. వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. నేను చెప్పే మీలో ఎంతమందికి తేటగా అర్థమవుతున్నాయండి? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. స్తోత్రం. అది ఏమర్థమైంది? వదిలిపెట్టిన మన మాజీ ఫ్రెండ్స్ మళ్ళా మనల్ని సంధించే అవకాశం 100% ఉంది, లేదని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ భూలోకం నుండి తీయబడలా, ఇంకా ఈ భూమి మీదే ఉన్నాం. అంటే వాటికి అందుబాటులోనే ఉన్నాం మనం. ఇంకొకటి, వాటికి సహకరించే ఇదే శరీరంలో ఉన్నాం మనం ఇంకా మహిమ శరీరం పొందలా. కాబట్టి అవి మళ్ళా మనల్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందకముందు మారు మనసు పొందమని పిలిచాడు. రక్షణ పొందిన తర్వాత కూడా రోజు ఎప్పటికప్పుడు మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. మన లోపలికి రాకూడనివి రావడానికి ప్రయత్నిస్తాయి, వాటిని రానివ్వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన లోపల ఉండాల్సినవి కొన్ని తగ్గిపోతూ ఉంటాయి, తగ్గనియొద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు. వాటిల్లో ఒకటి ప్రేమ.